ఆన్లైన్లో అది ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా రోజూ 1000 రూపాయలు సంపాదించడం ఇదే కదా చాలామంది కల. అసలిది సాధ్యమేనా? దీని గురించే మనమిప్పుడు వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న నిజానికి ఇండియాలో ఎంతోమంది యువత మదిలో మెదులుతూ ఉంటుంది. అసలు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా రోజుకి 1000 రూపాయలు సంపాదించడం ఎలా? ఈ కలని నిజం చేసుకునే దారి ఏదైనా ఉందా? సమాధానం ఎస్, ఇది ఖచ్చితంగా సాధ్యమే. ఇదేదో ఊహ కాదు. ఇండియాలో వేల మందికి ఇది ఒక రియాలిటీ. సరైన పద్ధతి, కొంచెం డెడికేషన్ ఉంటే చాలు, ఎవరైనా సరే ఈ టార్గెట్ని రీచ్ అవ్వొచ్చు. సరే, ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి బేసిక్గా 2 దారులుంటాయి. ఆ రెండింటినీ అర్థం చేసుకుంటే మనకి ఏది బెస్ట్ స్టార్టింగ్ పాయింటో ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి ఆలోచించండి, నచ్చిన చోటు నుంచి నచ్చిన టైంలో పనిచేసుకునే ఫ్రీడమ్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఒకటికి మించి ఇన్కమ్ సోర్సులు క్రియేట్ చేసుకునే అవకాశం. అబ్బో, ఇది మన స్కిల్స్ని పెంచుకోవడానికి, కెరీర్లో ఎదగడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కదా. ఇక్కడ ఈ 2 దారుల మధ్య తేడాను స్పష్టంగా చూడొచ్చు. ఒకటి స్కిల్ బేస్డ్ వర్క్, రెండోది టాస్క్ బేస్డ్ వర్క్. అంటే మీ దగ్గర రైటింగ్, డిజైనింగ్ లాంటి స్కిల్స్ ఉంటే సంపాదన ఎక్కువగా ఉంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది. మరోవైపు టాస్క్ బేస్డ్ వర్క్ అంటే చిన్న చిన్న పనులు. వీటిని వెంటనే స్టార్ట్ చేయొచ్చు, కానీ సంపాదన కాస్త తక్కువగా ఉంటుంది. సో మన ప్రస్తుత సిచ్యువేషన్కి ఏది సెట్ అవుతుందో డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మనం అందరం వెయిట్ చేస్తున్న అసలు విషయానికి వచ్చేద్దాం. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడానికున్న బెస్ట్ అండ్ ప్రాక్టికల్ మార్గాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. వీటిలో మొదటిది ఫ్రీలాన్స్ రైటింగ్. ఇది చాలా పాపులర్ ఆప్షన్. మనకు రాయడం మీద మంచి గ్రిప్ ఉంటే చాలు. ఆర్టికల్స్, బ్లాగ్స్, సోషల్ మీడియా పోస్టులు రాసి ఆన్లైన్లో స్థిరంగా సంపాదించుకోవచ్చు. చాలామందికి ఇదొక గొప్ప అవకాశమనే చెప్పాలి. చూడండి, అప్వర్క్, ఫైవర్ లాంటి ఫేమస్ ప్లాట్ఫామ్స్లో ఒక బిగినర్ కూడా ఒక్కో ఆర్టికల్కి ఈజీగా 500 రూపాయల నుంచి సంపాదించొచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఈ అమౌంట్ ఇంకా చాలా పెరుగుతుంది. వస్తువులను అమ్మకుండానే డబ్బు సంపాదించడం వినడానికి భలే ఉంది కదా. అదే అఫిలియేట్ మార్కెటింగ్. సింపుల్గా చెప్పాలంటే వేరే వాళ్ల ప్రోడక్ట్స్ని మన సర్కిల్లో ప్రమోట్ చేయడం. ఎవరైనా మనం పంపిన లింక్ ద్వారా కొంటే మనకు కమిషన్ వస్తుంది. చాలా స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ వే ఇది. 15%. ఇది చిన్న నంబర్ కాదు. పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ల ఆన్లైన్ సేల్స్లో 4వ వంతు కేవలం అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే వస్తుందంటే దీంట్లో ఎంత పొటెన్షియల్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం రోజూ వాడే వాట్సాప్ దగ్గర నుంచి అమెజాన్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ల వరకు రకరకాల మార్గాల్లో సంపాదించొచ్చు. ఇక్కడ చూస్తే ఏ ఛానల్లో ఎంత పొటెన్షియల్ ఉందో ఒక ఐడియా వస్తుంది. దీనివల్ల ఈ ఆపర్చునిటీ ఇంకా రియలిస్టిక్గా అనిపిస్తుంది. సోషల్ మీడియా ఇప్పుడు చాలామందికి దీనిపై మంచి గ్రిప్ ఉంది కదా. ఆ స్కిల్నే ఎందుకు డబ్బుగా మార్చుకోకూడదు? చిన్న చిన్న బిజినెస్లకు వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ని మేనేజ్ చేస్తూ మంచి ఆదాయం సంపాదించొచ్చు. లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లలో అకౌంట్స్ మేనేజ్ చేయడం ద్వారా రోజుకి 1000 నుంచి 2000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఈ సంపాదన ఎంత ప్రామిసింగ్గా ఉందో కదా. సరే, ఇప్పటిదాకా అవకాశాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. ఆన్లైన్లో అవకాశాలు ఎన్ని ఉన్నాయో మోసాలు కూడా అన్నీ ఉన్నాయి. కష్టపడి సంపాదించిందాన్ని పోగొట్టుకోకుండా ఆన్లైన్ వరల్డ్లో సేఫ్గా ఎలా ఉండాలో తెలుసుకోవడం అత్యవసరం. ఈ చార్ట్ చూడండి. ఫేక్ జాబ్ ఆఫర్స్, క్విక్గా కోటీశ్వరులు అయిపోండి అనే స్కీమ్స్, ఇవే అతిపెద్ద డేంజర్. ఇలాంటి వాటి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 స్టెప్స్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. 1. ఏదైనా కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి. 2. డబ్బులడిగితే వెంటనే అలర్ట్ అవ్వండి. మంచి జాబ్స్కి డబ్బులు కట్టాల్సిన పనిలేదు. 3. నమ్మశక్యం కాని హామీలిస్తే అది నిజం కాకపోవచ్చు. 4. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీలు అస్సలు షేర్ చెయ్యొద్దు. ఓకే, ఇప్పటివరకు చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ నాలెడ్జ్ని యాక్షన్లోకి పెట్టే టైం వచ్చింది. సక్సెస్ అవ్వడానికి ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ చూద్దాం. ఇది మనకొక రోడ్ మ్యాప్లా పనిచేస్తుంది. ఈ 30 రోజుల ప్లాన్ మన జర్నీని చాలా సింపుల్ చేస్తుంది. చూడండి, ఫస్ట్ వీక్లో ఒక స్కిల్ నేర్చుకుని ప్రొఫైల్ సెటప్ చేయడం, సెకండ్ వీక్లో మొదటి క్లయింట్స్ కోసం ప్రయత్నించడం,
థర్డ్ వీక్లో ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ తీసుకుని మన రేట్స్ పెంచడం. ఇక ఫోర్త్ వీక్లో మన టార్గెట్ని రీచ్ అవ్వడం. స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు వెళ్లాలో ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. సో సక్సెస్ అవ్వడానికి కావలసిన బ్లూ ప్రింట్ మన ముందుంది. మరి ఈ ప్రయాణంలో మన మొదటి అడుగు ఏంటి? ఇంకా ఆలోచించొద్దు, ఇప్పుడే మొదలు పెట్టాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మన చేతుల్లోనే ఉంది.